దూరం పెట్టి అందరు మా దూరం పెట్టి పనిచేయండి ఇప్పుడు
నమస్తమ్మా బాగున్నావా? రోడ్డు కావాలన్నా? అది వాడు ఒక కాంట్రాక్టర్ చేస్తే కంప్లీట్ చేసి సామాన్ పెట్టుకోండి. దాంతో కంప్లీట్ చేయండి. రోడ్ వేస్తే మాకు కావాలి 4 కావాలి 4 అలా తీస్తే అది 80% అయిపోయింది కదా. 80% ఇచ్చారు, 8% కాదు, 50% అలా ఉన్నాను. అదే పడతా ఉంటాడు పడతా ఉంటాడు. చెప్పమ్మా అలా అట్లయినా కూడా మాకు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అది శాంక్షన్ లేదండి. అది వచ్చేసరికి లేట్ అయితే నేను ఒక మాట నిన్న మీ కాలనీ స్వామి అంతే వచ్చి ముందు రోడ్ ఆపేసేయండి. వాటర్ లైన్ వేసినాక ఏదైనా ఆపితే నేను చెప్పిన ఆ రోజు కూడా వాటర్ లైన్ వేసినా కూడా సైడ్కి జాగ ఉంది వేద్దాము అంటే కూడా ఆయన వినకుండా లేదు లేదు ఇది వేసినాక ఉపేందర్ అంటే ప్రస్తుతానికి మొత్తం గల్లీ మనుషులే. ఒక ఆయన అయితే గల్లీ మనిషి కాదు కదా. ఇప్పుడు మీరు గల్లీ మనుషులా? ఎవరన్నా రోడ్ వేయాలా? ఇప్పుడు మంచినీళ్ళ లైన్ వేసుకుంటే జాగా ఉంది పక్కన. తర్వాత అయినా వేస్తాం 15 రోజులకైనా 4 రోజులకైనా వేస్తాం దాన్ని. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వాటర్ బ్యాక్ శాంక్షన్ చేసి పెట్టింది ఉన్నది. చెప్పాలమ్మా
ఇదేనా చెప్పండి వాటర్ పైప్ లైన్ నెంబర్ చెప్పండి ఫోటో ఇది ఎక్కడ అప్పుడు జరగండి జరగండి దూరం జరగండి అమ్మా జరగండి జరగండి అమ్మా మీరు లేడీస్ కూడా ఉండండి దూరం దూరం జరగండి దూరం జరగండి సార్ ఒకసారి ఇది చూడరా అయిపోయింది ఆల్రెడీ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆల్రెడీ అధికారులు చూపించిన మొదలైన ఏమని చెప్పిన రాసుకుందామా
రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి ఏం చేయాలి అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది కాని పని వేస్ట్ అది ఇంకా ఏమైనా ఉన్నాయి అక్కడిక్కడ ఉంటుంది ఓకేనా జనం మెచ్చ సూర్యుడవే జనం ప్రపంచనం జనం మెచ్చ సూర్యుడవే జనం ప్రపంచనం ప్రజల కోసమే పయనించేవాడా ప్రజల మేలునే కోరేవాడా ప్రజల గుండెలో నీవు నిలిచినవన్నా ఈ సేవ గుణం మరువలేని నోయన్నా ఒక దగ్గర వాటర్ పొల్యూషన్ వస్తుందని చెప్పి, అదేవిధంగా ఒక దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ ఉందని చెప్పి, ఇబ్బంది ఉందని చెప్పి, కొన్ని రోడ్లు లేవని చెప్పి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. తప్పకుండా అవన్నీ కూడా కొన్ని శాంక్షన్ అయి ఉన్నాయి, ఆల్రెడీ రన్నింగ్ అయితే ఉన్నాయి, కొన్ని కావాల్సి ఉన్నాయి. తప్పకుండా అవన్నీ కూడా పరిగణన తీసుకొని తప్పకుండా చేయిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ప్రాంతంలో అన్నిటిని కూడా దాదాపు చాలా వరకు రోడ్లు వేసినాం, డ్రైనేజ్ కంప్లీట్ అయింది, వాటర్ పైప్ లైన్ కంప్లీట్ అయింది. కొన్ని మిగిలిపోయినవి అవుతున్నాయి, తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేసిస్తే ఈ ప్రాంతం అంతా కూడా సంతోషంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటాను. వాళ్ళు కూడా ఆనందంగా ఉన్నారు. గౌరవ పెద్దలు కేసీఆర్ ఇచ్చే పెన్షన్స్, ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మాకు గౌరవ కేసీఆర్ మంచి ఆలోచనతోటి మరి ఏవైతే
కళ్యాణ లక్ష్మి కానీ షాదిమురా కానీ ఒంటరిమహిళ పెన్షన్ కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ అయితే వస్తున్నాయో అవన్నీ కూడా అందుబాటులోకి వస్తే మాకు సంతోషంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం ఆనందాయకం అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథకంలో ముందంజలో ఉంది. దానికి భారతదేశ రాజకీయాలు కూడా అడిగి భారతదేశం అంతా కూడా ఇట్లనే అభివృద్ధి పథకంలో ముందు వాళ్ళని చెప్పి కేసీఆర్ గారు మరి భారత రాష్ట్రానికి పెట్టిండ్రు. దానికి అనుకూలంగా అందరూ కూడా మరి ప్రాంతంతో పాటు వివిధ ప్రాంతాలు కూడా డెవలప్ కావాలి, భారత రాజకీయాల్లో అడిగిడాలని తపనతోటి 14 ఏళ్ళు పోరాటం చేసి గౌరవ కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి ఈరోజు మంచి పాలన ఇస్తూ మరి అందరికీ అందుబాటులో ఉండగా ఆరోగ్యపరంగా కానీ స్కూల్ పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా మంచిగా ఇస్తూ మరి ఈ ప్రాంతంలో కూడా బస్సు దవాఖానలు పెట్టుకోవడం, మరి ఈ ప్రాంతంలో కూడా మరి స్కూల్ని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం. ఈ స్కూల్ మరి 18 లక్షల రూపాయలతోటి మొన్న సైన్స్ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. మరి ఇంకా కూడా కావాల్సిన వస్తువులన్నీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మరి బుక్స్ కూడా గతంలో చూసినా మరి డెస్క్ కోడ్ కానీ బుక్స్ కానీ మరి నోట్ బుక్స్ కానీ ఏర్పరుస్తారు. మరి ఈరోజు గౌరవ పెద్దలు కేసీఆర్ వచ్చిన తర్వాత స్కూల్ అంతా కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాం. గతంలో నానుడు ఉండే ఒకటి, నేను ఓన్ బిడ్డో గవర్నమెంట్ దవాఖానకు, నేను ఓన్ బిడ్డో గవర్నమెంట్ స్కూల్కి. మరి ఈరోజు నేను పోతా బిడ్డో గవర్నమెంట్ స్కూల్కు, నేను పోతా బిడ్డో గవర్నమెంట్ దవాఖానకు అనే రేంజ్లో ఈరోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మరి అవన్నిటిగా సమకూర్చారు. బస్సు దవాఖాన పెట్టి మీ బస్సులో మీరే సదుపాయం కల్పించుకోండి, మీకు ఆరోగ్యరీత్యా బాగుండాలి. మీరు ఎక్కడికో దూరం పోయి ఆటోల ఖర్చులు, అదేవిధంగా డాక్టర్ల ఖర్చులు, మందుల ఖర్చులు దాదాపు మీరు సంపాదించే 300-400 అయితే 700 ఖర్చు పెట్టే పరిస్థితి. కాబట్టి ₹1 ఖర్చు లేకుండా మీ దగ్గరికే మరి బస్సు దవాఖానలు పెట్టేసి మీకే మందులు అందిస్తామని చెప్పి డాక్టర్ల ద్వారా మరి ఈరోజు అందిస్తున్న ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ కేటీఆర్కి దక్కిందని చెప్పి. అదే రకంగా స్కూళ్ళల్లో కూడా గతంలో స్కూల్లో తాకిడి లేకుండే, గతంలో స్కూళ్ళకి ఇంటింటికి పోయి పిల్లల్ని తీసుకొచ్చి స్కూల్లో చేర్పించే పరిస్థితి ఉంటాయి. మరి ఈరోజు గతంలో మరి చిలకనగర్ స్కూల్లో 500-400 స్ట్రెంత్ ఉండేది. మరి ఈరోజు 1000-1200 మంది వరకు కూడా స్ట్రెంత్ పోయిందంటే నిజంగా కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు ఉండే ప్రాంతం. మరి గౌరవ పెద్దలు కేసీఆర్ ఇంగ్లీష్ మీడియం పెట్టాం. ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ స్కూల్కని పంపిస్తారు. ఎందుకంటే పేరెంట్స్కు మంచి చదువుకోవాలి, మా పిల్లలకు ఆశ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్ పంపించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టకూడదని చెప్పి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం పెట్టడం. ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా చదువుతూ మరి అదే తరహాలో మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకు కూడా డ్రెస్సులు ఇవ్వడం, మరి బుక్స్ ఇవ్వడం. మరి గతంలో నోట్ బుక్స్ కూడా లేకుంటే మరి నోట్ బుక్స్ కూడా ఈ సంవత్సరం నుంచి నోట్ బుక్స్ కూడా ఇస్తాను. అంటే సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ సన్న బియ్యం అన్నం పెట్టి పిల్లల్ని ఆదుకున్న ఘనత గౌరవ కేసీఆర్కి దక్కింది. ఈ రకంగా చదువులో నాణ్యతను గుర్తించి మరి ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గురుకులాలను కూడా మన ప్రాంతంలో 3 గురుకులాలు తెచ్చుకున్నాం. మరి అదేవిధంగా మరి మైనార్టీ గురుకులం అని చెప్పి, బీసీ గురుకులం అని చెప్పి, SC/ST గురుకులం 3 గురుకులాలు మన ప్రాంతంలో ఉపనియోగం వచ్చినాయి. వాటి ద్వారా 12వ తరగతి చదువుకుంటాం. డిగ్రీ కాలేజ్ కూడా మనం తెచ్చుకున్నాం. ఉప్పలో డిగ్రీ కాలేజ్ కూడా పెట్టుకున్నాం. డిగ్రీ కాలేజ్ కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. BA, BCom మరి BSc తోటి ఈరోజు 3 క్లాస్ తోటి ఈరోజు ఇక్కడ అది కూడా నడుస్తూ ఉంది. చాలా ఇప్పటికే 1 ఇయర్ అయింది. 300 మంది స్ట్రెంత్ కూడా దానికి వచ్చే గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అడగగానే మరి డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చిన ఘనత వారికి దగ్గర చెప్తున్నాం. ఇక డెవలప్మెంట్లకు వస్తే ప్రతి రంగంలో కూడా మరి కల్వర్ట్స్ ఇప్పుడు ఎంత పెద్ద వర్షం పట్ట కూడా ఎక్కడ కూడా మరి ఎక్కడ నీళ్లు నిలవకుండా మరి ఇబ్బంది కాకుండా అదే రకంగా ప్రతి దగ్గర కూడా కల్వర్ట్స్ ఇప్పుడు చిలకనగర్ కల్వర్ట్ దాదాపు 6 కల్వర్ట్ కట్టుకున్నాం. 7వ కల్వర్ట్ కూడా కంప్లీట్ కాబోతూ ఉంది. అదేవిధంగా ఉప్పల్లో 6 కల్వర్ట్ కట్టుకున్నాం. నాచారంలో 5 కల్వర్ట్ కట్టుకున్నాం. మల్లాపూర్లో 1 కట్టుకున్నాం. అదేవిధంగా చెల్లపల్లిలో 1, మరి అదేవిధంగా కాపురాలో 1 కల్వర్ట్స్ అన్ని కట్టుకొని ఎక్కడికక్కడ నీళ్ళు నిలవకుండా కల్వర్ట్స్ ద్వారా వెడల్పు చేసుకొని నీటి నిల్వ లేకుండా చేసుకున్నాం. మరి అదేవిధంగా గతంలో 100 ఏళ్ల కింద పెద్ద వర్షం పడితే మరి ఉప్పలు రామంతపూర్ అంతా కూడా ఉప్పలు అప్సుగూడ అంతా కూడా మునిగిపోయిన సందర్భాలు గతంలో ఉండే. దాన్ని అధిగమించే దిశలో గౌరవ కేటీఆర్ గారు పాదయాత్ర చేసి అందులో తిరిగి 10,34 లక్షల రూపాయలని శాంక్షన్ ఇచ్చి మరి ఆ నాలను కూడా రామంతపూర్ పెద్ద చెరువు నుంచి మరి చిన్న చెరువు నుంచి లింక్ తీసుకొని పెద్ద చెరువు డైరెక్ట్ మూసి గెలిపే రకంగా దాన్ని కూడా 10,34 లక్షలతో కంప్లీట్ చేసుకున్నాం. ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా దాదాపు 56 కాళ్ళకి ఉపశమనం కలిగించిన ఈరోజు. ఆ రకంగా మరి అదేవిధంగా చెర్లపల్లిలో ఒక ఫ్లైఓవర్ కట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఫ్లైఓవర్ కూడా ఈరోజు 5-6 కిలోమీటర్ రేడియస్ తిరగాల్సిన పరిస్థితి ఉంటే మరి ఆ రైల్వే ట్రాక్ ద్వారా మరి ఫ్లైఓవర్ కట్టుకోవడం వల్ల ఈరోజు 1/2 కిలోమీటర్ లోపలనే మరి చేరుకున్న దశలో గ్యాస్ బండ్లు కానీ మరి అదేవిధంగా వివిధ రంగాల వాహనాలతో పాటు మనుషులు కూడా దగ్గరలో అందుబాటులోకి వచ్చి మరి కార్మికులు కూడా సౌకర్యం కల్పించుకొని ఈరోజు అక్కడ బ్రిడ్జి కట్టుకున్నాం. మరి మల్లాపూర్లో గ్రేవ్ యార్డ్ దాదాపు 4 కోట్ల రూపాయలు గేర్ కట్టుకున్నాం. అక్కడ పార్క్ డెవలప్ చేసుకున్నాం. ఉప్పల్ చౌరస్తాలో స్కైనెట్ కట్టుకున్నాం. శిల్పారామం తెచ్చుకున్నాం. ఎన్నో వసతులు కల్పించుకొని ఈరోజు మరి కనపడేటి ఇవన్నీ కూడా కళ్ళకు కనపడతా ఉన్నాయి. గత చరిత్రలో ఎవరు చేయలేదు. గతంలో చూసినా ఉప్పల్కు ఎల్బీనగర్ చెత్త తీసుకొచ్చి ఉప్పల పడేసింది తప్ప ఉప్పల్ చెత్త ఎల్బీనగర్ చెత్త అంతా కూడా ఇబ్బందికరంగా ఉండి వాసనలు వేసి ఉప్పలు రైల్వే స్టేషన్లో పోవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. దాన్ని అధిగమించి ఈరోజు ఎక్కడికక్కడ మరి ర్యాంక్ వాళ్ళతో మాట్లాడి లేటెస్ట్ గ్రేవ్ యార్డ్స్ను డెవలప్ చేసుకొని ట్రక్ చిన్న ట్రక్ తీసుకొచ్చి అక్కడ పోయగానే ఇమ్మీడియట్గా పెద్ద ట్రక్కులతో లిఫ్ట్ చేసే రకంగా ఈరోజు కార్యాచరణ చేపట్టి ఇక్కడ స్మెల్ రాకుండా 3 పట్టుకున్నాం. మల్లాపూర్లో 1, మరి ఉప్పల్లో 1, రామంతపూర్లో 1, మరి అవి కూడా ర్యాంక్ వాళ్ళ ద్వారా మరి
చెత్త నిర్మూలన కట్టుకున్న సందర్భాలు ఉంటాయి. ఇట్లా రకరకాలుగా డెవలప్మెంట్ అనేది కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. నేను గెలిచిన 4.5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనా ఇబ్బందులు అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల్లోనే ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుని ముందుకు పోతాం. తప్పకుండా రాబోయే కాలంలో ఉప్పల్ను ఒక మంచి మోడల్గా తయారు చేయాలని ఒక తపన ఉంది, తప్పకుండా చేస్తాం. మరి ఐటీ జోన్ కూడా ఉప్పల్కి కేటాయించడం గౌరవ పెద్దలు కేటీఆర్ గారు నిజంగా మంచి ఆలోచనతోటి హైదరాబాద్ కేసీఆర్ని ఐటీని చేయడం. మరి ఐటీ చదువుకున్న వాళ్ళు మరి ఇక్కడ జాబ్ చేయాలంటే గతంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోవాల్సిన పరిస్థితి ఉంటాయి. ఈరోజు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ చెప్పుకుంటాం గచ్చిబౌలి నుంచి కూడా ఉప్పల్కి వచ్చి మరి జాబ్ చేసే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చాడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు. మరి ఏసీ మరి అది రైల్వే మెట్రో ద్వారా వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుని మళ్ళీ పోయే రకంగా సౌకర్యం కల్పించే సందర్భం గుర్తు చేసుకోవాలి. ఇట్లా డెవలప్మెంట్ విషయం తీసుకున్నా, మరి పెన్షన్ల విషయం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మరి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కూడా ఒకటి పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి షాదిమార్ ద్వారా 1,16,000 రూపాయలు ఇస్తుంటే గతంలో 50,000 ఉండే 50,000 నుంచి 75,000 చేసి 75,000 నుంచి మరి 1,16,000 రూపాయలు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ దక్కింది. మరి పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తున్నాం కానీ మరి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఏ మహాలు పోయినా 1,00,000 రూపాయలు అనుకున్న సందర్భాన్ని గుర్తు చేసి మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ మనమే ఎందుకు కట్టకూడదు, మనమే పేద పిల్లలకి ఎందుకు ఇవ్వడం అని చెప్పి రామంతపూర్లో 15,000 రూపాయలతోటే 1000 మంది పెళ్లి చేసుకున్నాక ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకొని వాళ్ళకి సౌకర్యం కల్పించాం. అట్లనే డివిజన్ మన కేటీఆర్ గారు చెప్పారు డివిజన్ కోర్టు కూడా స్థలం సేకరించండి, తప్పకుండా డివిజన్ కోర్టు కూడా కట్టుకుందాం అన్నాడు. వాటిని కూడా స్థల సేకరణ చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత డివిజన్కు మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకుంటే ప్రతి డివిజన్లో ఉన్న మరి పేద ప్రజలంతా కూడా పెళ్లి చేసుకుని భర్తలు చేసుకునే రకంగా సౌకర్యం కల్పించే రకంగా గౌరవ కేటీఆర్ గారు మొన్న మరి అనౌన్స్ చేసే సందర్భం చూస్తున్నాం. స్థలాన్ని సేకరిస్తాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఇట్లా రకరకాలుగా పేద ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాన్ని తీర్చే దశలో ఇంకా కూడా మరి పాదయాత్ర ద్వారా పనులు కొన్ని కానియమని ఉంటే అవి తెలుసుకొని వెంటనే మరి వాటిని సాల్వ్ చేయాలని తపనతోటి మరి పాదయాత్ర ఈరోజు 5వ రోజు ప్రారంభించుకున్నాం. చిల్కానగర్ ఈరోజు అయిపోతుంది. చిల్కానగర్ ఈరోజు కంప్లీట్ చేసుకుని ఆదర్శ్ నగర్ అంతా కూడా ప్రాంతం అంతా కూడా చిల్కానగర్ డివిజన్కి సంబంధించిన కాబట్టి రేపుతోటి 3 రోజుల పాటు చిల్కానగర్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి పోవడం జరుగుతుంది. 3 రోజులు ఒక డివిజన్ చొప్పున ఇచ్చి పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు చిన్న సమస్యలు ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడుకొని కూర్చొని ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతుంది. మేజర్ ఉంటే దాన్ని టెండర్ కాల్ఫర్ చేయడం, దాన్ని బడ్జెట్ పెట్టడం అంతా కూడా 1-2 మంత్స్ పడతాయి. కాబట్టి ఆ కార్యాచరణ ముందున తప్పకుండా సమస్యలను తీర్చే దశలోనే పాదయాత్ర మొదలుపెట్టాం. పాదయాత్ర అట్లా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకోసం మీ ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తూ ఉన్నా. మీరందరూ కూడా తప్పకుండా స్వాగతిస్తూ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పాల్సిందిగా మీ అందరు ప్రజలందరూ కూడా కోరుకున్నా. భారీ మెజార్టీతో గతంలో దాదాపు 48,186 ఓట్లతోటి నన్ను గెలిపించిన మీకు నేను రుణపడి ఉన్న ఎల్లవేళ తప్పకుండా మీకు ఏ అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉండే రకంగా ముందుకు పోతానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అందరూ కూడా ధన్యవాదాలు. నాతో పాటు స్థానిక కార్పొరేటర్ గీతా ప్రవీణ్ ముద్రాజు గారు, అదేవిధంగా మరి డివిజన్ అధ్యక్షుడు నరసింహరావు గారు, ముట్టి రమేష్ గారు, అదేవిధంగా నరేష్ గారు, రవీందర్ రెడ్డి గారు చాలామంది మిత్రులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గుడి మధుసూదన్ రెడ్డి గారికి ఈరోజు వారు కూడా నిజంగా కూడా మరి రోజువారీగా మాతో పాటు తిరుగుతున్న వారికి, అదేవిధంగా మోహన్ అన్నకు, అదేవిధంగా అందరికీ కూడా పారెడ్డి గారికి వీళ్ళ నాయకులంతా కూడా పేరు పైన ధన్యవాదాలు చేసుకుని జై తెలంగాణ, జై కేసీఆర్.